హాయ్ అండి, ఇప్పుడు కుట్టేది మనం ఎంబోస్డ్ డబుల్ లోడింగ్ స్టిచ్ అండి. ఇంతకుముందు పెట్టింది సింగిల్ లోడ్, మామూలు ఫ్లాట్ లోడ్ పెట్టాను. అలాగే సింగిల్ కలర్ తోటి లోడింగ్ పెట్టాను. లోడింగ్ అంటే ఇది ఇలాగా థ్రెడ్ మధ్యన పెట్టి మనం స్టిచ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి స్టిచ్చింగ్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఫ్లాట్గా కుట్టింది మనకి ఖాళీలు కనిపిస్తాయి. దీనికి మధ్యన గ్యాప్స్ కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇది డబల్ కలర్ తోటి. దీనికి ముందు పెట్టింది క్లాత్ సింగిల్ కలర్, అంటే థ్రెడ్లు డబుల్ కలరే పెట్టాను. ఇక్కడ సగం వరకు ఒక కలర్, సగం నుంచి ఇంకో కలర్ వస్తుంది. ఇది డబుల్ కలర్. ఇది ఏమీ లేదండి, ఒక లాంగ్ చైన్ వేసి ఒక చిన్న చైన్ వేస్తూ ఉండాలి. అంటే ఇది వెనక్కి మనకి స్టిచ్ వచ్చేయకుండా. అదిగో చూస్తారు కదా, ఒక స్మాల్ చైన్, ఒక బిగ్ చైన్, మళ్ళీ పైకి ఒక స్మాల్ చైన్, మళ్ళీ ఇటు ఒక బిగ్ చైన్, ముందుకి ఒక స్మాల్ చైన్. అది ముందుకు కాదు, అసలు అటుపక్కకి వేసినట్టు ముందుకు వేస్తూ ఉంటే మనకి ఆ గ్యాప్స్ కవర్ అవుతూ ఉంటాయి. చూసారు కదా, ముందుకి స్టిచ్ చేస్తున్నాం కదా, అటు సైడ్కి ఒక చిన్న, ఇది వెనక్కి వెయ్యాలి. వెనక్కి చిన్న స్మాల్ చైన్ వెనక్కి వెయ్యాలి. ఇది ఒక కలర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కలర్ స్టార్ట్ చేస్తాం. దీని తర్వాత ఇప్పుడు ఇంకో కలర్ స్టార్ట్ చేస్తాం. చూసారు కదా, ఎల్లో కలర్. ఇలాగా మనం ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు వేసుకోవచ్చు. డబుల్ కలర్లు, త్రిబుల్ వేసుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకో కలర్ కూడా వేయచ్చు. ఇది ఎంత కుట్టామో, ఎన్ని స్టిచ్లు వేసామో అన్నీ వేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో కలర్, రెడ్ అంటే రెడ్, బ్లూ అంటే బ్లూ అలా వేసుకోవచ్చు. లేదా మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఇది లోడింగ్, డబుల్ కలర్ లోడింగ్ అండి. నెక్స్ట్ మల్టీ కలర్స్ తోటి కుట్టడం చెప్తాను. అలా అంటే మౌంటైన్ టైప్లో కుట్టడం మల్టీ కలర్స్తో. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కనుక మీరు నచ్చి మీరు చూస్తూ ఉంటే కనుక నేను ఆన్లైన్ క్లాస్ కూడా తీసుకుంటానండి. ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే, ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అంత నాకు ఇంకా కుట్టాలనిపిస్తుంది. నేను త్వరలోనే ఆన్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇది అలాగే పెయింటింగ్ కూడా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.